సో పాలిటిక్స్ వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారు సినిమాలకైతే దూరం అయిపోయాడు అనుకున్నారు. సో ఇక వచ్చిన సినిమాలు కూడా అంతగా ఆశించినంత ఆడకపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్ అయితే అయిపోయింది అనుకున్నారు. సో ఆ టైంలో వచ్చిన సినిమానే మరి ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ సినిమాలు అయితే చేయబోతున్నాడు టాక్ అయితే గట్టిగా వినపడుతుంది. సో ఫ్యాన్స్ కూడా మళ్ళీ సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు అయితే కోరుతున్నారు, తెగ సందడి అయితే చేస్తున్నారు. సో ఈ తరుణంలోనే మన టాలీవుడ్లో నలుగురు బడా నిర్మాతలు అయితే పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో అందులో మన దిల్ రాజు గారు అయితే ఒకరు. దిల్ రాజు గారు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసి డైరెక్టర్స్ను కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. సో అందులో ఒకరైతే మన వంశీ పైడిపల్లి గారు. సో వంశీ పైడిపల్లి ఒక లైన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగిందంట. సో ఆ లైన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి పిచ్చగా నచ్చేసినట్టు మనకైతే తెలుస్తుంది. సో ఇది ఆల్రెడీ వంశీ పైడిపల్లి గారు అయితే మరి బాలీవుడ్ యాక్టర్ అయిన మన సల్మాన్ ఖాన్కి అయితే చెప్పడం జరిగిందంట. సో దాని తర్వాత మళ్ళీ ఏమైందేమో కారణాలు ఏమో మనకి తెలియదు. అదే స్క్రిప్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వరకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఇదే లైన్లో ఉన్న మన అనిల్ రావిపూడి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలని ఈగర్కి అయితే వెయిట్ చేస్తానంటూ ఒక స్టోరీ పట్టుకొని వెయిట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇద్దరిలో చూద్దాం మరి ఎలాంటి సినిమా అయితే రాబోతుంది, ఏ డైరెక్టర్ అయితే చేయబోతున్నాడు. సో మంచి సినిమా అయితే మనం ఇప్పుడు రావాలని అయితే కోరుకుందాం. సో ప్రజెంట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్కు రెడీగా ఉంది. మన హరీష్ శంకర్ అయితే దీనికి డైరెక్టరు. సో చూద్దాం ఎలాంటి సినిమా రాబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఈ విషయం ఎంతవరకు నిజం మళ్ళీ సినిమాలు చేయబోతున్నాడు అనేది. సో చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్యాన్స్ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.